ఎవ్వరు ఓడించలేని అర్జునుడు ఒకరోజు దోపిడీదారుల దగ్గర ఓడిపోయాడు అని మీకు తెలుసా? శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలి వెళ్లిపోగానే గాంధారి శాపం ఫలించడం మొదలవుతుంది. అంతరించిపోతున్న యాదవ వంశానికి హెల్ప్ చేయాలి అని ద్వారకకి చేరుకొని మహిళలని, పిల్లలని, శ్రీకృష్ణుని 16,000 మంది భార్యలని తన వెంట పెట్టుకొని ఇంద్రప్రస్థ నగరానికి తీసుకుపోతూ ఉంటాడు. రాత్రి అవడంతో ఒక ప్లేస్ లో అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే ఒక దొంగల ముఠా వచ్చి వీరి మీద దాడి చేస్తారు. ఆ టైంలో అర్జునుడు ఎంత పోరాడినప్పటికీ ఎలాంటి యూజ్ ఉండదు. వాళ్ళ మీద ఎన్ని బాణాలు వేసినా అవి విఫలం అవుతున్నాయి. వారి దగ్గర ఉన్న బంగారం తీసుకుపోతారు. అది చూసి అర్జునుడు ఏమి చేయలేకపోతాడు. అందరినీ ఇంద్రప్రస్థ నగరానికి చేర్చిన తర్వాత వ్యాస మహర్షిని కలిసి జరిగింది వివరిస్తాడు. దాంతో వ్యాసుడు ధర్మస్థాపన జరిగే వరకు అక్షయ తూనీరాలు, గాంధీవం యూజ్ అయ్యాయి. కురుక్షేత్రం ముగిశాక వాటి శక్తి నిర్వీర్యమైంది. అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ దైవానుగ్రహం ఉంటేనే ఫలిస్తాయి. పాండవులు కూడా ఈ శరీరాన్ని విడిచే సమయం వచ్చింది అని వ్యాస మహర్షి